దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని లేఖనం నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 75 వచనమును జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను బట్టి ఈ దినం మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మన కొరకు జన్మించాడండి. ఎందుకంటే మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడడానికి, మరణం అనే శత్రువు నుండి, బానిస అనే శత్రువు నుండి, రోగం అనే శత్రువు నుండి, పాపం అనే శత్రువు నుండి మనల్ని విడిపించడానికి, మరి ముఖ్యంగా మన జీవితకాలం అంతయు నిర్భయులమై, అంటే ఏ విషయంలో మనం భయపడక ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపడానికి ఈ రక్షణ కలగజేశాడండి. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న లేఖనము మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, ఈ దినము ఆయన మాటలు మనము వినికిడిలో మనం మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన పుట్టకపోతే, ఆయన ఈ భూమిపైన జన్మించకపోతే మనం ఏనాడు శత్రుల చేతికి మనము అప్పగింపబడేవారము, ప్రతి విషయంలో భయపడేవారము, మనము నీతి లేక పరిశుద్ధత లేక మనము ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి మనము నరకములకు పాత్రులుగా ఉండేవారము. అటువంటిగా మనం ఉండకుండా ఆయన చేతి చేత మనల్ని సృజించి మనం ఏ విషయంలో కూడా మనల్ని విడిచిపెట్టకుండా తిరిగి ఆయన తన మహిమను వదులుకొని ఒక సాధారణమైన వ్యక్తిగా మన మధ్య నివసించి మన కొరకు పరలోకపు ఆ రాజ్యాన్ని స్థాపించి మనల్ని తీసుకువెళ్ళడానికి త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి యొక్క ఆ మహిమను మీరు గమనించినట్లయితే, మీరు ఆ మహిమను నెమరవేసుకొని పరిశుద్ధంగా జీవించాలనేది ఆయన పుట్టుకకు ఒక పరమార్థం కలుగుతుంది. ఇట్టి వాక్యము, ఇట్టి లేఖనము, ఇట్టి మాటలు మన వినికిడిలో జ్ఞాపకం చేసుకోవాలని మనం కోరుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.